నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన దారుణంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పర్యవేక్షించడంలో యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షర్మిల ఇది అత్యంత అమానవీయ చర్య అని, దీని విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదువు సంస్కారం నేర్పాల్సిన విద్యా సంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయో అనే ఆలోచనలో పడేశాయని అన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే అతిపెద్ద నిదర్శనమని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. కాసుల కక్కుర్తి తప్ప భద్రతా ప్రమాణాలను యాజమాన్యాలు పట్టించుకోకుండా గాలి కొదిలేశాయని, ఇది చాలా విచారకరమని విమర్శించారు. అత్యంత దారుణమైన ఈ ఘటనపై సాధారణ విచారణ కాకుండా ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలని డిమాండ్ చేసిన షర్మిల తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయాలన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాత్రూముల్లో కెమెరాలు పెట్టిందెవరో వెంటనే తేల్చాలని, నేరస్తులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. మరోసారి ఎవరైనా ఇలాంటివి చేయాలంటేనే భయపడేలా వారిపై చర్యలు ఉండాలన్నారు. బాత్రూముల్లో రికార్డ్ అయ్యాయని చెబుతున్న ఏ ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చూడాలని షర్మిల పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అత్యంత ప్రాధాన్యతతో ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తానే స్వయంగా కళాశాలకు వెళ్ళి బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తానని షర్మిల కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.